ప్రభువు మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. పదవ అధ్యాయము 17వ వచనము నుంచి 24వ వచనము వరకు. 72 మంది శిష్యులు తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరట పిశాచులు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పారే. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడుట గాంచితేనే. నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకును శత్రువులను అణగద్రొక్కుటకును అధికారమునిచ్చితేనే. అవి ఏవియో మీకు హాని చేయజాలవు. దుష్టశక్తుల మీకు వశమగుచున్నవని ఆనందింపక, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపడు అనెను. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయముల నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరచి పసిబిడ్డలకు వీనిని తెలియచేసినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదరు అనను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచుడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు రాజులు అనేకులు మీరు చూచునవి చూడగోరెరే, కానీ చూడలేకపోయేరే. మీరు వినుచున్నవి వినగోరెరే, కానీ వినజాలకపోయేరే అని పలికాను. ఇది క్రీస్తు సువిశేషము. మీ పేర్లో పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపడు. మనిషికి అసలైనటువంటి ఆనందము ఏమిటి అనేది ప్రభువు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ లోకములో మనము సాధించేటువంటి ఘనకార్యాలు కాదు, కానీ ఈ లోకములో మనము సంపాదించేటువంటి సంపద కాదు, కానీ గౌరవ ప్రతిష్టలు కాదు, కానీ అసలైనటువంటి ఆనందము దేవుని రాజ్యములో జీవగ్రంథములో మన పేర్లో వ్రాయబడము. ప్రభువు పరలోక రాజ్యాన్ని గురించి బోధించడం ప్రారంభించిన తరువాత ప్రజలలో ఉండాల్సినటువంటి మనస్తత్వాలు, అంటే ఆ పరలోక రాజ్యానికి సిద్ధపడేటువంటి వారి మనస్తత్వాలు ఎలా ఉండాలి అని బోధించారు. అలాగే సిద్ధపరిచేటువంటి వారి మనస్తత్వాలను గురించి కూడా ప్రభువు బోధించారు. ఈ సిద్ధపరిచేటువంటి వాళ్ళు ప్రత్యేక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్లకు ప్రభువు అనేకమైనటువంటి వరానుగ్రహాలు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. వీళ్లలో ఉండేటువంటి మనస్తత్వము ప్రభువు చెప్పింది సంపూర్ణంగా దేవునిపై ఆధారపడము, పరలోక రాజ్యమే లక్ష్యంగా పెట్టుకొని ప్రభుని లక్ష్యాన్ని తమ లక్ష్యంగా చేసుకొని ప్రజలందరినీ కూడా ఆ పరలోక రాజ్యానికి సిద్ధపరచడం. ఈ సిద్ధపరిచేటువంటి నేపథ్యంలోనే ప్రభువు వారికి కొన్ని అధికారాలు అనుగ్రహాలు ఇస్తూ ఉన్నారు, అధికారము ఇస్తూ ఉన్నారు. దుష్ట శక్తుల మీద, ఇహలోకపరమైనటువంటి శక్తుల మీద, మానవ రుగ్మతల మీద కూడా ఆయన అధికారం ఇస్తూ ఉన్నారు. ఈ అధికారాన్ని పొందినటువంటి శిష్యులు ఓ విధంగా చెప్పుకోవాలి అంటే తర్ఫీదు పొందడానికి వెళ్ళారని చెప్పుకోవచ్చు. తమకు అప్పగింపబడినటువంటి బాధ్యత అప్పగింపబడిన వాని సమక్షములోనే నెరవేర్చడానికి వాళ్ళు నడుం కట్టుకున్నారు.
ప్రభువు వాళ్ళను బోధించడానికి పంపించారు. తమ పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చినటువంటి శిష్యులు లేక తమ తర్ఫీదును పూర్తి చేసుకుని తిరిగి వచ్చినటువంటి ఆ శిష్యులు తాము చేసినటువంటి లేక ఈ తాత్కాలిక తర్ఫీదులో తమ అనుభవాలను గురించి ప్రభువు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ప్రభువుకు వివరించేటువంటి నేపథ్యంలో వాళ్ళ మనస్తత్వాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. వీళ్ళు ఇచ్చినటువంటి ఆ రిపోర్టులో ఎంతమంది తమ వాక్కును ఆలకించారు, ఎంతమంది హృదయ పరివర్తన చెందారు, ఎంతమంది మనస్సు మార్చుకొని మంచి జీవితానికి వస్తూ ఉన్నారు అన్నటువంటి అంశాలు అక్కడ బయలుపడడము మనము చూడము. వాళ్ళు వచ్చి వాళ్ళు పొందినటువంటి ఆనందాన్ని గురించి ఏం చెబుతూ ఉన్నారు? పిశాచులు కూడా మాకు లోబడుచున్నవే. అంటే తమలో ఉన్నటువంటి ఈ అధికారాన్ని, ప్రభువు ఇచ్చినటువంటి ఈ శక్తిని, వరానుగ్రహాలను గూర్చి మాత్రమే, వాటి ఫలితాన్ని ఒకవైపు నుంచి మాత్రమే వాళ్ళు చూస్తూ ఉన్నారు. తాత్కాలిక ప్రయోజనాలు అవన్నీ కూడాను. పిశాచాల మాట వింటే వినవచ్చు, వినకపోతే వినకపోనవచ్చు. వాస్తవానికి మన మాట వినాల్సినటువంటిది పిశాచాలు కాదు, కానీ మనుష్యులు. పిశాచపు ప్రవృత్తికి లోబడినటువంటి మనుష్యులు, పిశాచాలుగా తయారయ్యేటువంటి మనుష్యులు, పిశాచ ప్రవృత్తి కలిగినటువంటి మనుష్యులు. కాబట్టి ఈ మనుషులను ఎంతవరకు సంపాదించుకున్నాము అనేటువంటి దాని మీద వీళ్ళ దృష్టి నిలిపి ఉండాల్సిందే. కానీ అందుకు ప్రతిగా వీళ్ళ దృష్టి మరో చోట ఉంది. దేవుడు ఇచ్చినటువంటి ఆ వరానుగ్రహాలకు పొంగిపోయారే తప్ప వాటి ఫలితములో ఈ మనుషులను ఎంతవరకు సంపాదించుకున్నాము అనేటువంటి అంశాన్ని అవలోకనం చేసుకోవడం మరిచిపోయారు. అందుకే ప్రభువు ఆ అంశాన్ని కూడా ఇక్కడ వెలితీస్తూ ఉన్నారు. మీరు ఆనందించాల్సింది దానికోసము కాదు, మీ పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్నవి అని. మరి ఈ పేర్లు తమ పేర్లుగా వ్రాయబడి ఉన్నాయి అనుకుంటే, తమతో పాటు ఎవరెవరికైతే తాము బోధించారో వాళ్ళ పేర్లు కూడా పరలోకములో వ్రాయబడాలి అనేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతను వాళ్లకు ప్రభువు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తేలికగా అర్థమవుతూ ఉంటుంది. ఓహో, మా బాధ్యత మా పేర్లు మాత్రమే కాదు, మాతో పాటు మేము ఎవరెవరికి బోధించామో వాళ్ళందరి పేర్లు కూడా వ్రాయబడేటట్లు చేయాల్సినటువంటి అవసరము ఉంది అన్నటువంటిది వాళ్లకు స్పష్టం చేయబడుతూ ఉంటుంది. అందుకే ప్రభువు మళ్ళీ చెబుతూ ఉన్నారు, వాస్తవానికి మీరు ధన్యులు. ఆ మనస్తత్వం వాళ్ళకు రావాలి అంటే వీళ్ళ ధన్యత ఏమిటి అనేది వీళ్ళు గుర్తించుకోవాలి. ఏమిటి ఆ ధన్యత? వీళ్ళ అధికారాన్ని చూపించుకోవడం కాదు, కానీ అద్భుతాలు చేయడం కాదు, కానీ మీరు చూసేటువంటి విషయాలు చూడడం, మీరు విన్నటువంటి విషయాలు వినడం. ఎంతోమంది రాజులు, ప్రవక్తలు వాటి కోసం ఆశించారు, కానీ ఎవరూ దాన్ని చూడలేకపోయారు, వినలేకపోయారు. ఇప్పుడు సాక్షాత్తు ప్రభువుతో ఉంటూ ప్రభువు చేసే పనులు, ప్రభువు చెప్పే బోధనలు వినగలుగుతూ ఉన్నారు. అది వాళ్ళ ధన్యత. ఆ ధన్యతను గుర్తిస్తే వాళ్ళు చేసేటువంటి బోధనలు, అద్భుతాలు చూసేవాళ్ళు, వినేవాళ్ళు వాళ్ళెంత ధన్యులు అనేది వాళ్ళు గుర్తించగలుగుతారు. గుర్తించేటట్లు చేయడానికి వీళ్లకు అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు మన వరకు వస్తే మనం చూస్తూ ఉన్నవి, మనము వినేటువంటివి ఇవన్నీ కూడా ఎంతవరకు మనకు ధన్యతను కలిగిస్తూ ఉన్నాయి అనేది కూడా ప్రశ్నార్థకమే. వాస్తవానికి కథోలికులముగా లేక క్రైస్తవులుగా ఉండేటువంటి మనము ధన్యులము అని చెప్పుకోవాలి. మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక మేలులు, అవకాశాలు మరో చోట మనకు కనిపించవు. ప్రతి ఆదివారము లేక ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి అవకాశము మనకు ఇవ్వబడుతుంది. సాక్షాత్తు క్రీస్తు ప్రభువనే మనలోనికి స్వీకరించేటువంటి అవకాశము మనకు ఇవ్వబడుతూ ఉంటుంది. దేవుని వాక్కును వివరణలతో పాటు వినేటువంటి అవకాశము, వ్యాఖ్యానాలు చదువుకునేటువంటి అవకాశము, వేద పండితుల భావాలు తెలుసుకునేటువంటి అవకాశము మనందరికీ కూడా అనుగ్రహించబడుతూ ఉంటుంది. అన్నిటికంటే కూడా దైవానుభూతి, వివిధ రకాలైనటువంటి దైవార్చనల ద్వారా
దైవానుభూతిని పొందేటువంటి అవకాశము మనకు కల్పించబడుతూ ఉంటుంది. అయితే వీటిని ఎంతవరకు మనము అవగాహన చేసుకుంటున్నాము, ఈ ధన్యతను మన జీవితంలో ఫలింపచేసుకుంటూ ఉన్నాము, వీటి ద్వారా మన పేర్లో పరలోకములో వ్రాయబడడానికి ఎంతవరకు కృషి చేస్తూ ఉన్నాము అనేటువంటిది ఎవరికి వారమే ఆలోచించుకోవాల్సినటువంటిది, విమర్శనాత్మకంగా అవలోకము చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. శిష్యులు తిరిగి వచ్చి ఏ విధముగా తమ పనులు ప్రభువుతో పాటు అవలోకనం చేసుకుంటూ ఉన్నారో లేక రివ్యూ చేసుకుంటూ ఉన్నారో, మన జీవితాలు మనకు వసగబడినటువంటి ఈ ధన్యతా జీవితము, మన ముందున్నటువంటి అద్భుతమైన ఈ అవకాశాలు మరెక్కడా కూడా మనకు కనిపించవు. కానీ మనకు అనుగ్రహించబడ్డాయి. ఈ ధన్యతా వరాలను వినియోగించుకొని మన జీవితం ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు అవలోకన చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. తద్వారా ప్రభువు శిష్యులను సవరించినట్లు ప్రభుని ఆత్మ పొందినటువంటి మనకు మనమే సవరించుకొని మరో అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వము మన జీవితాలు ధన్యతం చేసుకుంటూ ఉన్నటువంటి అవకాశాలన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకొని మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడడానికి అనునిత్యము కృషి చేస్తూ అదే మనకు పరమానందము ఈ లోకములో అన్న సత్యాన్ని గ్రహించేటువంటి వరానుగ్రహాలను దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.